ఇంత చేస్తా ఉన్నాం. కనీసం మొన్న 5 సంవత్సరాల్లో మార్కాపురం జిల్లా ఎందుకు చేయలేదు? జిల్లా చేస్తే వాళ్ళు ఎవడప్ప సొమ్ముకు నష్టం? మీకేమన్నా నష్టమా? ఇంకోటికి నష్టమా? ఎవరికి నష్టం? ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారు. మంచి మంచి హాస్పిటల్ వస్తాయి, మంచి మంచి కాలేజీలు వస్తాయి, పెద్ద 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 కంపెనీలు వస్తాయి, అలాగే జిల్లా ఆఫీసులన్నీ వస్తాయి, కొన్ని వందల మందికి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఇవన్నీ చేసినంటే మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించేవాళ్ళు. కానీ ఈ రోజు ఏం చేయకుండా ప్రజలు ఏం చేయట్లేదు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వాళ్ళు ఏం చేయట్లేదు. మిమ్మల్ని మభ్య పెడతా ఉన్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మీరే చూశారు మొన్న పొదిలో ఎంత దుర్మార్గం చేశారు. మహిళల్ని వేసేలన్నాడు. వేసలు ఎందుకన్నామయ్యారంటే రాళ్ళు వేసి కొట్టిస్తాడు. అంటే ఒక దుర్మార్గం, ఒక అరాచకం, ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుందో మళ్ళా రేపు రాబో కాలం కూడా నేను ఇదే రకమైనటువంటి పరిపాలన చేస్తాను అనేటువంటి నిదర్శనం నిన్న పొదిల్లో చూసాం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పినటువంటి, సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పినటువంటి నువ్వు 5 సంవత్సరాల పాటు వెలుగొండ ఎందుకు పూర్తి చేయలేదు? వెలుగొండ పూర్తయిన అబద్ధం చెప్పి ఈ ప్రాంత ప్రజల చెవులలో పూలు పెట్టిపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తందానా కొడతారు. అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దామా? అటువంటి వాళ్ళు కావాలా? అటువంటి నాయకత్వం కావాలా? ఆడవాళ్ళ మీద రాళ్ళు చెప్పులు ఇచ్చినటువంటి వాళ్ళన మనం గౌరవించాల్సింది. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి. ఈ 1 సంవత్సరంలో 365 రోజులలో ఎన్ని పనులు చేశాం? పోలవరం మొదలు పెట్టాం, అమరావతి మొదలు పెట్టాం, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొని వస్తా ఉన్నాం, రిలయన్స్ కంపెనీ వస్తా ఉంది, అలాగే